లో వీరుడైన వడ్డే ఓపన్న దేశం కోసం పోరాడి తన ప్రాణాలను భారతావనికి విముక్తి లభించేలా చేశాడని వడ్డేర సోదరులు అన్నారు. ఇక సత్యసాయి జిల్లా శ్రీ సోమందేవపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వడ్డే ఓటన్న జయంతులను కూడా ఘనంగా జరిపారు. వడ్డేర సంఘం అధ్యక్షులు మోహన, వడ్డే సూర్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యదర్శి సూర్యనారాయణ సమక్షంలో వడ్డే ఓపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బడిగిన వర్గాలకు చెందినటువంటి వడ్డేర జాతిలో పుట్టిన ముద్దుబిడ్డని ఈరోజు ప్రభుత్వం ఆ కులానికి ఒక గౌరవప్రదంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతిని జరుపుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఈరోజు సంతోషదగ్గ విషయం. ఇది ఈరోజు ఈ జయంతిని ఈరోజు వడ్డేర జాతి సోదరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఈరోజు గుంటూరులో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు వాడవాడ ఎక్కడైతే వడ్డేర సోదరులు ఉన్నారో, ఎక్కడ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడలో కూడా వారు ఒక స్వాతంత్ర ఆ రోజు వడ్డేర ఓపన్న స్వాతంత్రం కోసం ఎలా పోరాటం చేశారు. ఈరోజు వడ్డేర జాతి మొత్తం ఆయనకి నివాళులు అర్పిస్తానంటే చాలా వ్యాధి కలిగించేదగ్గ విషయం. ఈరోజు ఇదే అనుగుణంగా, ఎందుకంటే ఈరోజు 218 సంవత్సరముల కిందట ఆయన చనిపోతే ఆయన ఈరోజు చనిపోతే ఈరోజు 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ రోజు వాళ్ళు చేసినట్టు దేశ సేవకు అంకితమైనటువంటి మహానుభావులు. ఈ జాతి ఎప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని గుర్తించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ